దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని యొక్క మాటలు మనము ధ్యానిస్తాము. పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాం. కలుపుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుంచి మీ మాటలు మేము ధ్యానించటానికి ఈ దినం మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, మా ప్రియులందరితో ఈ దినం మీరు మాట్లాడండి. ప్రతి వ్యక్తిని బలపరచండి, ధైర్యపరచండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, సంఘాలను వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మహిమ పొందమని మీ చేతులు సమర్పిస్తూ మీ దాసుని మరుగు చేసి దేవా మీరు మాట్లాడించేది నాజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము కొన్ని లేఖనాల్లో నుంచి మనం కొద్ది భాగాన్ని మనం చదువుతాము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసినాడు? వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కటి లేఖనాన్ని మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాలలో ఈ సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన ఉంటున్న ఒక గుడ్డివాడి గురించి ఆనాడు శిష్యులకు ఒక ఆలోచన కలిగింది. ఈ దినాల్లో కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటాం, వారి కుటుంబము లేకపోతే అతని పరిస్థితి ఏంటి అలా ఉంది, అతడు తల్లిదండ్రులు ఏం తప్పు చేస్తుంటారో, లేకపోతే వారి యొక్క తాత ఇలా ఉన్నాడు కాబట్టి వీనికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనో కొన్ని సందర్భాల్లో ఇలా మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం. ఇదే ఆలోచన ఆనాడు శిష్యుల్లో కూడా కలిగింది. శిష్యుడు ఆ గుడ్డివాడిని చూసి, ఆ గుడ్డివాడి పరిస్థితి చూసి, అడుక్కోవడం చూసి, ఇదంతా చూసిన వాళ్ళు వెంటనే యేసుప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? ఒకసారి ఆ భాగాన్ని పరిశీలించేద్దామా. 2వ వచనాన్ని. బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా. ఇక్కడ చక్కటి మాట కనిపిస్తుంది. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేసినాడా, వీని కన్నవారా పాపం చేసినాడు? ఎవరు పాపం చేసినారు? ఎవరు పాపము చేస్తే ఈ విధంగా పుట్టి ఉన్నారు అని దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడుతూ ఉంది. పరిశీలించేద్దాం. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే గుడ్డివాడిగా పుట్టడానికో, కుంటువాడిగా పుట్టడానికో, లేకపోతే మోగవాడిగా పుట్టడానికో, లేకపోతే అవిటివాడిగా, అది ఏ విధంగానైనా సరే పాపం వల్లే కలుగుతుందా, లేకపోతే ఈ దినాల్లో కలుగుతుంటున్న అనారోగ్యాలు కానీ, లేకపోతే ఇంకే పరిస్థితులైనా కానీ ఇది పాపం వల్లే కలుగుతుందా, లేకపోతే ఇంక దేని వల్ల అయినా కలుగుతుందా అనేది మనలో కూడా కొన్ని సందర్భాల్లో మనలో కూడా అనేక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి.
ఓసారి మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం. అయ్యో, నేను ఈ విధంగా ఏం పాపం చేస్తుంటే నాకు ఈ రోగం వచ్చింది, ఏం చేస్తుంటే ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నా బతుకు ఇట్లయిపోయింది, ఎందుకు నేను ఈ స్థితికి దిగజారిపోయి ఉన్నాను, అయ్యో నా కుటుంబం ఏంటికి ఇట్లయిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఏంటి ఇట్లయిపోయింది అని తలంచుకుని మనల్ని మనమే నిందించుకుంటూ దుఃఖపడుతూ చింతపడుతూ ఉంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తుందో తెలుసా? ఇక్కడ వాక్యం మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ శిష్యులు కూడా అదే అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతూ ఉన్నారు? వీడు చేసినాడా పాపము, వీడిని కన్నవాళ్ళు చేసినారా, ఈ పరిస్థితి తనకు వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అంటున్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. అంటే వారు పాపమే చేయలేదా? వాళ్ళు పాపమే చేయలేదా? దేవుని వాక్యము తెలియచేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే వాక్యము చెబుతుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేద్దాం. ఇతడు కూడా ఒక పాపియే, కానీ ఆ యొక్క గుడ్డితనము రావటానికి పాపము చేయడం బట్టి రాలేదు అన్నది మనం గుర్తించాలి. వారి తల్లిదండ్రుల పాపాన్ని బట్టి ఆ గుడ్డితనం అతనికి వచ్చింది అని అనుకోకూడదు. దాన్ని బట్టి రాలేదు. యేసు ప్రభువారు చెబుతున్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓ సందర్భాల్లో మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెబుతోంది, అయితే ఇది ఈ విధంగా ఆలోచిస్తుంటానని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది మనం పరిశీలన చేసినట్టయితే యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు అక్కడ 3వ వచనములో, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. గుడ్డివాడిగా పుట్టడానికి కారణము యేసు ప్రభువారు అంటున్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టెను. ఆ దినాల్లో చాలా మంది గుడ్డివారిగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, కుంటివారిగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో చెప్తుంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం. 11వ అధ్యాయం 5వ వచనం అక్కడ చెప్పబడిన మాటను మనం పరిశీలన చేస్తే అక్కడ గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే వీళ్ళకు ఈ విధంగా ప్రకటించబడటానికి కారణం ఏంటి? వీరి యందు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీరు ఈ విధంగా వాళ్ళు పుట్టి ఉన్నారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటున్నావా? ఈ గుడ్డివాడు ఈ విధంగా పుట్టడానికి కారణం వాక్యం చెబుతుంది, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా నీ వెళ్తున్నావా, కానీ దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడుటకు దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాలలో ఒక కుటుంబం గురించి చక్కగా లేఖనాల్లో రాస్తూ ఉన్నారు. ఆ కుటుంబములో 3 సభ్యులున్న కుటుంబము. వాక్యం తెలియచేస్తుంది మరియా, మార్తా, లాజరు అని. ఈ మరియా, మార్తా, లాజరు అనే ఈ యొక్క 3 సభ్యులు ఉంటున్న ఈ కుటుంబం విషయమై వాక్యం ఏం తెలియచేస్తుందో తెలుసా? ఈయన పరిశీలన చేస్తే ఈ 3లో వాక్యం చెబుతోంది, యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి వచ్చినప్పుడు చక్కటి ఆతిథ్యం ఇచ్చే కుటుంబము ఈ కుటుంబం.
చక్కగా ప్రేమించగలిగిన కుటుంబము ఈ కుటుంబం. అయితే ఇలాంటి కుటుంబములో ఒకానొక సందర్భములో ఒక శోధనకరమైన పరిస్థితి ఆ కుటుంబంలో ఏర్పడింది. దేవుడి వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది, ఆ కుటుంబములో లాజరు అనే ఒక వ్యక్తికి రోగం వచ్చింది, అనారోగ్యానికి గురి అయినాడు, చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తూ వచ్చి ఉన్నాడు. ఆ దినాల్లో ఎలాంటి రోగి అయినా సరే, ఎలాంటి వ్యాధిగ్రస్తునైనా యేసు ప్రభువారు స్వస్థపరిచి ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యాన్ని పరిశీలించేస్తే యేసు ప్రభువారి ఇంటికి, యేసు ప్రభువారు వారి ఇంటికి వస్తూ, యేసు ప్రభువారు వచ్చినప్పుడల్లా కూడా మరియా యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని దేవుడి మాటలు చక్కగా వింటూ యేసు ప్రభువారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఆ కుటుంబంలో అలాంటి పరిస్థితి కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విషయాన్ని తెలియచేసినాడు. యేసు ప్రభువారు ఎక్కడో దూరముగా ఉన్నాడు. యేసు ప్రభువారికి తెలియచేసినాడు, అయ్యా నీవు ప్రేమించి లాజరు రోగి అయి ఉన్నాడు, నీవు ప్రేమించి లాజరు రోగి అయి ఉన్నాడు. తెలియచేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తాడని ఒకవేళ వాళ్ళు బహుశా అనుకో ఉండొచ్చు, బహుశా వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఆ స్థలానికి వెళ్ళలేదు, ఆ లాజరును స్వస్థపరచడానికి వెళ్ళలేదు. యేసు ప్రభువారు కృతజ్ఞత లేనివాడా, ప్రేమ లేనివాడా, కనికరం లేనివాడా, జాలి లేనివాడా? కాదు. దేవుడి వాక్యము తెలియచేస్తుంది, యేసు ప్రభువారు ఇంకా కొద్ది కాలం అక్కడే ఉన్నాడు, ఇంకా కొన్ని దినాలు అక్కడనే ఉన్నాడు. కొన్ని దినాలు అక్కడనే ఉన్న తరువాత దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, ఆ యొక్క రోగము వల్ల అతడు మరణించినాడు. ఆ రోగం వల్ల మరణించినాడు. ఆ రోగం వల్ల ఎప్పుడైతే అతడు మరణించినాడో దేవుని వాక్యము తెలియచేస్తుంటున్నది మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు మరణించినాడో ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చెవిని పడినప్పుడు యేసు ప్రభువారు శిష్యులతో అంటున్నాడు, లాజరు ఇప్పుడు నిద్రించుచున్నాడు, మనం వెళ్లుదాము, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేద్దాం. ఆ లాజరు నిద్రిస్తూ ఉన్నాడన్న మాట శిష్యులకు అర్థం కాలేదు. కానీ శిష్యులు అంటున్నారు, నిద్రిస్తూ ఉన్నాడంటే ఇంకా మంచిదేలే అనుకున్నారు. కానీ మరణ నిద్ర గురించి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఏం జరిగిందో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియచేస్తుంటున్నదో తెలుసా? యేసు ప్రభువారు తన శిష్యులను తీసుకొని లాజరున్న ఆ యొక్క స్థలానికి తీసుకొని వచ్చినాడు. వాక్యాన్ని పరిశీలన చేయండి. 11వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నది. ఆ భాగాన్ని మనము చదువుదాం. 7వ వచనాన్ని చదువుదాం. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా 11వ వచనాన్ని కూడా చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా 13వ వచనములో యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకునేరి. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంటున్నది. ఇది ముందే ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. నిద్ర విశ్రాంతిని గురించి శిష్యులు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
14-15 వచనాలు మనం చూసినట్టయితే, కావున యేసు లాజరును లేపెను. యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. వాక్యం చెబుతుంది 17వ వచనములో, యేసుక్రీస్తు ప్రభువారు యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఎప్పుడు వచ్చినాడు యేసు ప్రభువారు? ఎప్పుడు వచ్చినాడని వాక్యం తెలియజేస్తుంది. రోగిగా ఉన్నప్పుడు వచ్చినాడని వాక్యం తెలియచేయడం లేదు. ఆఖరి చూపు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూడలేదు. అతన్ని తీసుకొని సమాధిలో పెట్టేసినారు. 4 దినాలు అయింది అని వాక్యం తెలియచేస్తుంది. ఈ భాగమును చూసినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా. మన జీవితంలో కూడా మనం అనుకున్న సమయంలో ప్రభు కార్యం చేయకుండా పోతూ ఉంటాడు. అనుకున్న సమయంలో మనల్ని స్వస్థపరచకుండా ఉంటాడు. అనుకున్న సమయంలో మనకు కలిగిన శ్రమ నుండి మనం విడిపించబడకుండా ఉంటాం. అనుకున్న సమయంలో మన కొన్ని సందర్భాల్లో మన కట్టబడినవన్నీ కూడా మనకు విడుదల కాకుండా ఉంటాయి. అవును, అలాంటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? కొన్ని సందర్భాల్లో ఏంటి ఇంతగా ప్రార్థన చేస్తుంటున్నాను, ఇంతగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటున్నాను, ఇంతగా దేవునికి లోబడుతూ ఉన్నాను, ఏంటి నా జీవితంలో ఇలా జరుగుతుందని కొంతమంది జీవితాల్లో నిరాశ కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంటున్నది అని మనం పరిశీలన చేసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారికి అది తెలియదా? యేసు ప్రభువారికి తెలియదా? అతడు మరణిస్తాడన్న విషయం కూడా యేసు ప్రభువారికి తెలుసు. అతడు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఉన్నాడు. సరే, ఆ స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ గమనించండి, ఆ కింద భాగాన్ని అక్కడ ఏం రాస్తూ ఉంటున్నాడు మనం పరిశీలన చేసినట్టయితే, 18వ వచనం, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు మోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. చూడండి, మార్త మరియను ఓదార్చడానికి కొరకు. ఎందుకంటే యవనస్తుడు ఒకడే, తన సహోదరుడు, తన కోల్పోయిన బాధ ఇంత అంతా కాదు. వృద్ధాప్యములో మరణించి ఉన్న దానికత వేరు, కానీ యవన కాలంలో ఈ విధంగా జరగడము ఎంత బాధకరమైనది, ఎంత విచారతతో కూడినది. వీరిని ఆదరించడానికి కొరకై అక్కడికి అనేక మంది వచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడని వాక్యం తెలియచేస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడన్న విషయాన్ని మార్త తెలుసుకున్నది. మార్త తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీవు గాని ఉండింటే వాడు చనిపోయిండేవాడు కాదు. నీవు ఉండింటే అతడు చచ్చిపోయిండేవాడు కాదు. 21వ వచనం పరిశీలన చేయండి. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అయ్యా, నువ్వు ఇక్కడే ఉంటే నా సహోదరుడు బాగుండేవాడు. ఎందుకు? యేసు ప్రభువు స్వస్థపరిచేసేవాడు. వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది. యేసు ప్రభువారు ఎంత మందిని బాగు చేసిన వాడు, మేమంటే చాలా ప్రేమిస్తాడు, మేము ఎన్నో సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చినాము. యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు నా సహోదరుని స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. వాళ్ళకి నమ్మకం ఉంది. కానీ యేసు ప్రభువారు రాలేదు. ఆమెలో ఉంటున్న బాధ, అయ్యా నీవు వచ్చి ఉండింటే నా సహోదరునికి ఇలాంటి గతి పట్టిండేది కాదు. కొన్ని సందర్భాలు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అయ్యా అంత చేయి జారిపోయింది, అంత అయిపోయింది పరిస్థితి,
కాస్త కొద్దిగా ముందు వచ్చినట బాగుండు, కొన్ని దినాల ముందు వచ్చినట బాగుండు, కొన్ని దినాల ముందు కార్యం చేసింట బాగుండు. ఇంకంతా అయిపోయింది, ఇంక నువ్వు కూడా ఏం చేయలేవు. మన విశ్వాసము అప్పుడప్పుడు ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో పరిశీలించేద్దామా? ఇక్కడ యేసుప్రభువు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? 24వ వచనాన్ని చదువుదాం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. ఇక్కడ వాక్యాన్ని పరిశీలించేయండి. అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదమనెను. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నది? ఈ మార్త అంటే యేసుప్రభువు అంటూ ఉన్నాడు ఇక్కడ 23వ వచనములో, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా యేసుప్రభువు అంటూ ఉన్నాడు, అమ్మా బాధపడద్దు, చింతపడద్దు, ఆ సమయం అయిపోయింది, ఇంకా నా యొక్క సహోదరుని నేను ఇంకా చూడలేను, ఇంతేను అని నువ్వు అనుకోవద్దు, అతడు మళ్ళా బ్రతుకుతాడు. ఈమె అనుకుంటుంది, చనిపోయిన వాడు ఏ రీతిగా బ్రతకగలడు, సమాధిలో పెట్టబడిన వాడు ఏ రీతిగా బ్రతకగలడు, సమాధిలో 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా లేయగలడు. ఈ ఆలోచన కొన్ని సందర్భాల్లో మనలో పనిచేస్తూ ఉంటది. అయ్యో, ఈ సమయంలో నా కుటుంబం కట్టబడుతుందా? ఇన్ని దినాలైన తర్వాత, ఇన్ని సంవత్సరాలైన తర్వాత నా జీవితం కట్టబడుతుందా? నా భర్త మారుతాడా? నా భార్య మారుతుందా? లేకపోతే పోయిన జాబ్ నాకు మళ్ళా తిరిగి వస్తుందంటారా? లేకపోతే పోయిన ఆరోగ్యం మళ్ళా తిరిగి వస్తుందంటారా? పోయిన ఆస్తి మళ్ళా వస్తుందా? కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీ కోసమే సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలించేస్తే ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఎంతో మంది ఉండొచ్చు. ఇక్కడ మార్తా ఉన్నారు. మార్తా లాంటి ఆలోచన ఎంతో మందికి ఉంటుంది. ఈ మార్త ఏమని చెప్తుందో మనం పరిశీలించేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటను ఆమెతో చెబుతూ ఉన్నాడు. పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడుని ఎన్నటికి చనిపోడు. దేవునికి వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుంది. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం వస్తే చనిపోడు, చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడు చనిపోడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఈ భాగాలన్నింటినీ మనం పరిశీలన చేస్తే ఆ మార్తాలో ఎలాంటి అవిశ్వాసం ఉందో మనం గమనించగలుగుతాం. యేసుప్రభువు ఒక శక్తివంతమైన ఒక మాట చెప్తుంటున్నాడు అక్కడ. మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా. నీవు నమ్ము, దేవుని మహిమను నీవు చూస్తావు. కొన్ని సందర్భాల్లో మనం కొద్ది పరిమితిని బట్టి కొన్ని పరిస్థితుల్లో మాత్రమే మనం నమ్మగలుగుతాం. ఆ పరిస్థితులు దాటిపోయిన తర్వాత మనం నమ్మలేము. మనం నమ్మలేము. ఇది జరగదనిపిస్తుంది, ఇది కాదనిపిస్తుంది. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, నమ్మితే చాలు, నమ్మితే చాలు. అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని మహిమను నీవు చూస్తావు. ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు జరిగిపోయినా, ఎలాంటి ఆఖరి స్టేజ్లో ఉన్నా కూడా సరే దేవుని మహిమను చూస్తా. చాలా కాలం క్రితం
ఒక వ్యక్తి సంఘానికి వచ్చేవాడు. ఆ వ్యక్తి అనుకోకుండా పురుగుల మందు తీసుకొని చనిపోయినాడు. అతను హాస్పిటల్ తీసుకొని వెళ్ళినారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతడు చనిపోయినారని తెలియజేసినారు. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకొని పోయినారు, చనిపోయినారని తెలియజేసినారు. ఆ తర్వాత మాకు ఫోన్ చేసినారు, పాస్టర్ గారు ఈ విధంగా చనిపోయినాడని చెప్పకుండా ఈ విధంగా తాగేస్తున్నాడు, తినేస్తున్నాడు, ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేసిన ప్రభు వైపు చూస్తున్నా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మాకు చూపించిన ప్రకారంగా అతనికి ఏం కాదని మాకు అనిపిస్తోంది. ఆత్మలో కలుగుతూ ఉంది ఆ నమ్మకం. మరో హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అతన్ని తీసుకున్నారు. తీసుకొని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అతడు మళ్ళా తిరిగి బ్రతికినాడు. కానీ కొన్ని దినాలైన తర్వాత హాస్పిటల్లోనే ఉండగా ఇంప్రూవ్మెంట్ లేని పరిస్థితి. వెంటనే నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు రండి, మా పిల్లోడు ఈ విధంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అతడు బ్రతుకుతాడనే నమ్మకం లేని స్థితిలో ఉన్నారు. అయితే వెళ్ళి తెలియచేస్తున్నా, ప్రార్థన చేసి రేపటికంతా కూడా ఇతనిలో కదిలింపు వస్తుంది, చూస్తాడు, ఎల్లుండికంతా మాట్లాడతాడని చెప్పి బయటకు వచ్చేసిన. ఏ మాటలైతే అక్కడ చెప్పబడి ఉన్నాయో అదే విధంగా అతడు కదిలింపు వచ్చింది, మాట్లాడినాడు, చూచినాడు. దేవుడు ఎంత అద్భుత రీతిలో తన మహిమను కనపరుచుకున్నాడు. అప్పుడే వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టున్నారు. ప్రియులారా, దేవుని మాటలు వింటూ ఉన్నారు కదా. అసాధ్యమైన సమయాల్లో కూడా ప్రభు కార్యము చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. రోగిగా ఉన్నప్పుడే కాదు, చెయ్యి చారిపోయిన తర్వాత మనుషులు ఎవ్వరూ కూడా ఇక బాగు చేయలేమనే పరిస్థితుల్లో ప్రభు బాగు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభు నీలాంటి వాడు, నాలాంటి వాడు కాదు. ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేది. ఇక్కడ గమనించండి, ఈ లాజరు విషయంలో కూడా అక్కడ రాయబడుతూ ఉంటున్నది. ఆ యొక్క మార్తాతో చెప్పిన తర్వాత ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. సమాధి దగ్గరికి వస్తే అక్కడ జనసమూహం ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కూడా నిట్టూర్పులు విడిచినాడని వాక్యం తెలియజేస్తుంది. ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఆ రాతిని తొలగించమన్నారు, ఆ బండను తీసివేయమని తెలియచేసినట్టుగా వాక్యం తెలియచేస్తుంది. అక్కడ కూడా అభ్యంతరమే, అక్కడ కూడా అవిశ్వాసమే. ఆ రాయి తొలగిస్తే 4 దినాలైన ఆ వ్యక్తి కంపు కొడుతూ ఉంటాడు అని చెబుతూ ఉంది అక్కడ ఉన్న ఆమె. అయితే దేవుని వాక్యం తెలియచేస్తుంటుంది, ఆ రాయిని తొలగించిన తర్వాత ఆ భాగాన్ని మనం చదువుదాము. అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 40వ వచనాన్ని చదువుదాము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూదువని, దేవుని మహిమను చూస్తావని చెప్పి మార్తాతో అంటున్నాడు. ఆ రాయిని తొలగించమని చెప్పినప్పుడు ఆమె అభ్యంతరకరంగా ఉంది అక్కడ. అయితే
అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. ఎంత అద్భుతమైన మాట! లాజరు బయటికి రమ్మనగాని అతడు చనిపోయినాడు, కంపు కొట్టినాడు. ఇదిగో అతను లేలేడనుకున్న ఆ వ్యక్తి తిరిగి లేచినాడని వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, దేవుని మాట నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ ప్రభువు చెప్పిన మాటను నెరవేర్చువాడే ఉన్నాడు. నీకు వాగ్దానం చేస్తున్నాడా? దేవుడు నీకు మాట ఇచ్చున్నాడా? ఆయన ఇందుని విశ్వాసము కలిగి ఉన్నావా? నీవు తప్పకుండా దాన్ని పొందుకుంటావు. అది ఎంత కాలమైనను సరే ప్రభు దాన్ని తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. తప్పకుండా దాన్ని నువ్వు అనుభవిస్తావు. మళ్ళా తప్పకుండా దేవుడు మునుపటి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని కడుతాడు. మళ్ళా దేవుడు నీ తల ఎత్తుతాడు. ప్రియులారా, దేవుని మహిమ నిమిత్తముగా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు నీ ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ద్వారా మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ద్వారా సువార్త బయటికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే దానియేలు గ్రంథములో షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని మనం గమనిస్తే ఆ దినాల్లో ఒక శాసనము చేయబడింది. రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలవబెట్టి ఆ ప్రతిమను వారి సంబంధించిన విగ్రహాలను పూజించాలని చెప్పి, మొక్కాలని చెప్పి, సాగిలు పడాలని చెప్పి ఒక శాసనాన్ని పుట్టిస్తే ఆ దినాలలో వాళ్ళు ఆ మాటకు లోబడలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే రాజుగారి దగ్గరికి ఆ ముగ్గురు తేబడినారు. ముగ్గురు తేబడిన తరువాత వారితో ఈ రాజు అంటూ ఉన్నారు, నేను విన్నది నిజమేనా? మీరు ఎందుకు ఇలా చేస్తుంటున్నారు? మీరు ఇలా చేయకపోతే మీరు అగ్నిలో వేయబడతారు, పనిష్మెంట్, మీరు ఈ విధంగా చేయబడతారని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, వారికి అది తెలియదా? వారికి తెలుసు, కానీ వారు లోబడలేదు రాజు చెప్పిన ఆ యొక్క విషయానికి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేద్దాం. నెబుకద్నెజరుతో అంటున్నారు, ఇందు విషయమై నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మమ్మల్ని రక్షించడానికి మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు. రక్షించినా రక్షించకపోయినా నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము మొక్కాం, వాటిని మేము పూజించమని చెప్పి ఖండితంగా చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వారికి కలిగిన విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం అంత గొప్పది. ఈరోజు నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కురిటివాడి ద్వారా దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. లాజరు ద్వారా దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు
విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. రాజుకు కోపం వచ్చి ఆ అగ్నిని 7 చేసి వాళ్ళని కట్టి అగ్నిగుండములో వేయమన్నప్పుడు వాళ్ళని కట్టి అగ్నిగుండములో వేసిన వాళ్ళు కాలిపోయి, కాలి వేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగో ఈ ముగ్గురు కాలిపోలేదు. కట్టబడిన బంధాలు లేవు. మొగలు వేసుంటే అక్కడ 4 ఉన్నారు. 4వ వ్యక్తి ఒక దూత, దేవదూతలాగా కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యపోయినాడు. వాళ్ళు పిలుస్తూ ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి. వారు బయటకు వచ్చినారు. కనీసం మంట వాసన లేదు, ఏమి కాలిపోలేదు. ఏ విధంగా వేయబడినారు, ఏ విధంగా వారు వేయబడి ఉన్నారు, అదే విధంగా బయటకు వచ్చి ఉన్నారు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఒక్క మాటను మనం పరిశీలించేద్దాము. దానియేలు గ్రంథంలో మనం పరిశీలించేస్తే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని మహిమ నిమిత్తంగా దేవుడు మనల్ని సృజించుకొని ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన వారంగా మనం ఉన్నాం. దేవుని యొక్క మహిమ నిమిత్తంగా మనం సృజించబడి ఉన్నాం. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ భాగాన్ని చదువుదామా? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఎంత చక్కటి మాట! ఈ విధంగా రక్షించటానికి సమర్థుడైన దేవుడు ఈయన కాక ఎవ్వరూ లేదని చెప్తూ ఉన్నాడు. ఎంతటి మాట! వారు ఆఖరి క్షణములోనైనా దేవుని కొరకు వారు చనిపోవటానికని ఇష్టపడ్డారు. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు శోధిస్తుంటున్నావా? అది ఏదైనా కానీ ప్రభు కొరకు నేను మరణం వరకు నిలవాలంటావా? భక్తుడైన పౌలు చెప్పినట్టుగా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నా శరీరం అందు దేవుడు మహిమపరచబడ, నా ద్వారా దేవుడు మహిమపరచబడ, నీ ద్వారా ప్రభు మహిమ రావా. ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనిస్తే నెబుకద్నెజరు దేశం అంతా కూడా ప్రకటన చేసినట్టు, ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఎవరూ లేరు. మరొక మాట అక్కడ రాయబడి ఉంది. దాని కింద వచ్చిన మనం చదివితే 3వ అధ్యాయంలో ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు గాక మరెవరును లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. ఎంత చక్కటి మాట! 28లో కూడా రాయబడి ఉంది, షడ్రక్ మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఎంత చక్కటి మాట! పూజార్హుడు. నీవు నమ్ముకున్న దేవుడు పూజార్హుడు. ఆయనను నువ్వు ప్రతి నిత్యము కూడా ఆయనను ఆరాధించవలసిన వ్యక్తిగా ఉన్నావు, ప్రార్థించాల్సిన వ్యక్తిగా ఉన్నావు, ఆధారపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేపుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చక్క చేస్తాడు. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఆయన నిన్ను కడతాడు, నిలవ పెడతాడు, నీ తల ఎత్తుతాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకో. ఎంత దుఃఖములో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో ప్రభు చెప్తుంటున్నాడు.
నిన్ను మళ్ళా కొడతానని, మరలా సరిచేస్తానని, మరలా తల ఎత్తుతానని, మరలా నీ కుటుంబాన్ని కడతానని, సమకూరుస్తానని, పోయిన గౌరవాన్ని మళ్ళా తిరిగి తీసుకొని వస్తానని ప్రభు చెప్తుంటున్నాడు. పరిపూర్ణంగా ప్రభు యొక్క మాటకు లోబడతాం. విశ్వాసముతో ఎలాంటి పరిస్థితుల్లోనే ఆఖరి వరకు ప్రభు కొరకు నిలవబడతాం. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడా, ఈరోజు మీరు మాట్లాడిన చక్కటి లేఖనాలు బట్టి వందనాలు. మా హృదయములు మీ మాటల్లోంచి ఇతడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణం దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడుటకి లేఖనం సెలవించినట్టుగా మీ మహిమ నిమిత్తంగా ఆ దినాలలో ఆ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత అనేకులు మిమ్మల్ని మహిమపరిచినారు. లాజరు బాగుపడిన తర్వాత అనేకులు మీ వైపుకు తిరిగినారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ పరిస్థితి ఆ విధముగా వారు బయటకు వచ్చిన తర్వాత నెబుకద్నెజర్లో మార్పు వచ్చింది. సువార్త అందించబడింది. మీ నామం మహిమపరచబడింది. ప్రభా, మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేము ఎలాంటి పరిస్థితులైనా మీ కొరకు మా ప్రియులందరూ నిలవటానికి సహాయం చేయండి. అలాంటి విశ్వాసం, భక్తి జీవితం, రోషం ప్రతి ఒక్కరిలో పెట్టమని ప్రార్థన చేసుకుంటున్నాం. వీళ్ళందరినీ మీ చేతులు సమర్పిస్తాం. ఎవరి కుటుంబాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి కుటుంబాన్ని యేసు నామములో కట్టబడును గాక. సమకూర్చబడును గాక. మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి దేవుని యొక్క లేఖనాలను మనం చదువుకోవటానికి, ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో విన్న ఈ యొక్క వాక్యానికి మనం పరిపూర్ణంగా ప్రభును హత్తుకుని విశ్వాసముతో దేవుడు చెప్పిన ప్రతి మాట మీ కుటుంబాల్లో మీలో నెరవేరబడుతుంది అన్న విషయాన్ని విశ్వసిస్తాం. తప్పకుండా దేవుడు మీ విషయంలో ఆ కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన